నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పేదల సేవలో ముందుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లను అందించడం, 1వ తేదీన సెలవైతే అంతకు ముందు రోజే పెన్షన్లు అందించడం వారి నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఆలమూరు మండలం నర్సీపూడి గ్రామంలో బుధవారం నాడు ఆయన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. 4 మండలాల్లో 57 గ్రామాలకు చెందిన 42,000 మందికి 18.26 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. అంతకుముందు ఎంత ఇచ్చేవారండి? అంతకుముందు 3,000 కూడా ఎవరు చేశారండి మీకు? బాబు గారే. అంటే బాబు గారు 19లో దిగిపోయేటప్పటికి 3,000 ఉంది మీకు పెన్షన్. మళ్ళీ 2024లోకి వచ్చాక 3,000 6,000 చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ గవర్నమెంట్లో 3,000 రూపాయల పెన్షన్ 3,000గా ఉండిపోయింది కదా, ఏమైనా పెరిగిందా? 5 ఏళ్ళు కూడా 3,000. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 3,000, వాళ్ళ 5 ఏళ్ళ పాలన కూడా 3,000 నడిచింది. కానీ బాబు గారు వచ్చిన వెంటనే 3,000 డబల్ చేశాడు. ఆయన బాగా చేసినట్టేనండి. మరి మీ అందరి పట్ల ఆయన బాగా మీ మంచి చెట్లు చూసినట్టేనా? అదే మీరు నలుగురు ఏదో అనాలి. బాబు గారు చాలా బాగా, మీకు సంతోషమే కదా? సంతోషమే కదా మీకు? ఇది 6,000. అప్పుడు 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ 3,000 తప్ప ఒక్క రూపాయి పెంచలేదు. పెంచాడా మీకు? చంద్రబాబు నాయుడు గారు పెట్టి 3,000, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చే వరకు 3,000 ఉంది. అది ఆయన వచ్చినంటే 3,000 6,000 చేశాడు. అది మీరు మనసులో ఉంచుకోవాలి. మరి ఇది వరకు ఎలక్షన్ ముందు రాదు పట్టరారు, మీకు వాలంటీర్లు మానే లేరు, ఇంకా మీకు ఎవరో ఇంటికి పట్టరారు అని అన్నారు, గుర్తుందమ్మా? అప్పుడు ఎంత ఇచ్చారు వాళ్ళు? అప్పుడు ఎంత ఇచ్చారు వాళ్ళు? 3,000 ఇచ్చారు. ఇప్పుడు ఎంత వస్తుంది? 4,000 వస్తుంది. మొదటి నెల ఎంత ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినంటే? 7,000 ఇచ్చాడా? మరి అప్పుడు 2,000. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు ఎంత పెంచారు వాళ్ళు? 5 ఏళ్ళలోనే 250 అంతే. 2,000 3,000 అయింది, అంతేనా? చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 200 ఉన్న పెన్షన్ 2,000 చేశాడు, గుర్తుందా? ఇది 19 ఎలక్షన్ ముందు 2,200 ఉండేది. ఆ 200నే ఒకేసారి 2,000 చేశాడు. 1000 అన్నాడు, ఈయన వెంటనే మళ్ళీ 2,000 చేశాడు, గుర్తుందమ్మా? అప్పుడు కూడా 2 నెలలు కల్పించాడు 2,000కి. ఆయన మళ్ళా గడిచిన 2 నెలల్లోనే అప్పుడు 2,000 చేశాడు ఆయన. మళ్ళీ 3,000 వెంటనే వచ్చిన వెంటనే 1,000 రూపాయలు పెంచాడు. మరి అందరికీ బాగా ఎక్కువగా ఇస్తున్నట్టే కదా. అలాగే దివ్యాంగులు ఉన్నారనుకో, ఎవరైనా 3,000 రూపాయలు ఇచ్చేవారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చి 6,000 చేశారు. అంటే ఎంత పెరిగింది? 100% డబుల్ అయిందా? 3,000 6,000 అయిందా? మరి చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేస్తున్నట్టేనా? మీకు మళ్ళా 1వ తారీఖు ఒకవేళ సెలవు అనుకుంటే ఒక రోజు ముందు వచ్చేస్తున్నాయి కదా. ఆయన వచ్చిన కాడి నుంచి ఒక్క పూట అయినా లేట్ అయిందా? ఒక్క రోజైనా ఎప్పుడైనా రోజు మారిందా? 1వ తారీఖు కానీ సెలవు అనుకుంటే 37 ఇచ్చారు తప్ప 2వ తారీఖుకి వెళ్ళలేదు కదా. గుర్తెట్టుకోవాలి మీరు అందరూ. మరి ఆ పరిపాలన అంటే ఆయన అంతకుముందు భయపెట్టారు మిమ్మల్ని, గుర్తుందా? ఎలక్షన్ ముందు భయపెట్టేశారు. మీ పెన్షన్లు రావు ఎవరు అనేవారు. ఎవరు వాలంటీర్ లేకపోతే వాళ్ళ పెన్షన్ ఇంటికి రాదు, అవి ఏమి లేవు కదా. ఒక్క నెల ఆగలేదు. ఖర్చులు నువ్వు ఇస్తావా బాబ్జీ? అలా చూడండి. ఎంత మీకు ఇప్పుడు? ఎంత ఇస్తున్నావు? 6,000. ఎప్పటి నుంచి వస్తున్నాయి 6,000? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వచ్చినప్పటి నుంచేనా? ఏదైతే చెప్పారో అది వెంటనే అమలు చేశారా? అంతకుముందు ఎంత? 3,000. మరి ఈయన వచ్చిన వెంటనే 6,000 అయిందా? సంతోషమేనా? దానికి కారకులు ఎవరు? ఎన్డీఏ కూటమి, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మీరు మనసులో ఉంచుకోవాలి. నర్సీపూడి గ్రామం రావడం, పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడటం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో
ఎన్డీఏ కూటమి తరపున ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పేద ప్రజానీకానికి 3,000 రూపాయలు ఉన్నటువంటి ఓఏపీ పెన్షన్ 4,000 రూపాయలు, 3,000 రూపాయలు ఉన్నటువంటి దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలు, దానికి తోడుగా ఇతర పెన్షన్లు కూడా వివిధ కేటగిరీల పెన్షన్లు కూడా 5,000, 10,000, 15,000 రూపాయల చొప్పున పెద్ద ఎత్తున అందివ్వడం. కొత్తపేట నియోజకవర్గంలో 42,000 మందికి 18,20,00,000 రూపాయల పైబడి పెన్షన్లు ఈ రోజున పంపిణీ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. పేద ప్రజలందరూ కూడా 1వ తారీఖు అనేటప్పటికీ 1వ తారీఖు సెలవైతే ముందు రోజే పంపిణీ చేయడం, 1వ తారీఖు మధ్యాహ్నం దాటకుండా అందరికీ కూడా పెన్షన్లు అందివ్వటం. ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడా ఏ విధమైన లోటు లేకుండా ప్రజలకు అందివ్వడం జరుగుతూ ఉంది. ఎన్నికల ముందు వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు మీకు రావని ప్రజలందరినీ కూడా, ముఖ్యంగా పెన్షన్దారులందరినీ కూడా భయభ్రాంతులను చేయడం జరిగింది. ఈ రోజున ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా దగ్గర ఈ 20-21 నెలల కాలంలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, లోటు లేకుండా వాలంటీర్ల వ్యవస్థతో సంబంధం లేకుండా పెన్షన్లు అందివ్వటం అనేది గొప్ప విజయంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ పెన్షన్ల పంపిణీ అనేది బాధ్యతాయుతంగా ప్రభుత్వం దగ్గర 33,000 కోట్ల రూపాయలు పైబడి సంవత్సరానికి పెన్షన్ల కోసం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఓ పక్క భర్తలు చనిపోయి పెన్షన్ పొందుతూ ఉంటే భార్యలకి ఆ పెన్షన్లు కూడా స్పౌస్ కేటగిరీలో అందివ్వడం జరుగుతూ ఉన్నది. ఇంకా కొంతమంది భర్తలు చనిపోయిన వాళ్ళకి పెన్షన్లు అందివ్వాల్సిన అవసరం ఉన్నది. 60 ఏళ్ళు నిండిన వారికి ఓఏపీ వృద్ధాప్య పెన్షన్లు కూడా అందివ్వాల్సిన అవసరం ఉన్నది. వాటిని కూడా గుర్తించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో వాటిని కూడా అందిస్తారని తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు ప్రజల్ని కలుసుకుని 4,000 రూపాయల పెన్షన్ చేతిలో పెడతా ఉంటే వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. దివ్యాంగుల్ని కలుసుకుని 6,000 రూపాయల పెన్షన్ వాళ్ళ చేతిలో పెడతా ఉంటే ఎంతో సంతోషాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పరిపాలనకి నిదర్శనంగా నేను తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, ఎన్డీఏ కూటమి సభ్యులు ఈ పెన్షన్ల పంపిణీలో భాగస్వాములందుకు వారిని కూడా అభినందిస్తూ, అధికారులు కూడా బాధ్యతాయుతంగా పెన్షన్ల పంపిణీని ఒక పేదల కోసం అందిస్తున్న మహత్తరమైన కార్యక్రమంగా ఈ పేదల సేవలో భాగస్వాములైనందుకు వారిని కూడా అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంకో రెండోది